చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా 2 విషయాలు అందరికీ అర్థం చేయించాలి. ఒకటి, తండ్రిని స్మృతి చేయండి. రెండవది, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి. అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమవుతాయి. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, శ్రీకృష్ణుని మహిమలో లేని ఏ శబ్దాలు తండ్రి మహిమలో వస్తాయి? వృక్షపతి ఒక తండ్రి మాత్రమే. శ్రీకృష్ణుని వృక్షపతి అని అనరు. తండ్రులకు తండ్రి లేక పతులకు పతి అని ఒక నిరాకారుణ్ణే అంటారు. శ్రీకృష్ణుణ్ణి అలా అనరు. ఇరువురి మహిమ వేరువేరుగా స్పష్టం చేయండి. అనా బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. పిల్లలైన మీరు గ్రామాల్లో ఏ దండోరా వేయించాలి? మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. స్థాపన వినాశనం ఎలా అవుతాయో వచ్చి తెలుసుకోండి అని గ్రామాలలో దండోరా వేయించాలి. అరే చింటూ, ఈరోజు గీతము నీవే తల్లివి నీవే తండ్రివి అని పాట పాడుతున్నారు. తండ్రి చెప్తారు, నేను అత్యంత ఉన్నతమైన వాడిని, నన్ను స్మృతి చేయండి. ఇది వశీకరణ మంత్రం. తండ్రి చెప్తారు, నన్ను ఒకరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఇంత మాత్రమైనా తప్పకుండా అర్థం చేయించాలి. ప్రదర్శినిని 8-10 రోజులు ఉంచాలి. మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. స్థాపన వినాశనం ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని గ్రామాలలో దండోరా వేయించండి. యుక్తులు చాలా ఉన్నాయి. సత్యయుగానికి కలియుగానికి, రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసము ఉందని పిల్లలైన మనకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు అంటే విష్ణు పగలు, విష్ణువుదే బ్రహ్మది. విషయము ఒక్కటే. బ్రహ్మకు కూడా 84 జన్మలు, విష్ణువుకి కూడా 84 జన్మలు ఉంటాయి. కేవలం ఈ లీప్ జన్మ మాత్రము వ్యత్యాసం వస్తుంది. ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టాలి. ధారణ జరగలేదు అంటే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు? ఇది అర్థం చేయించడం చాలా సహజం. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో అతనే పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న అన్న. ఇది సంగమయుగమని, ఈ సంగమయుగంలో మనం బ్రాహ్మణులము అని మనకి చాలా ఖుషీగా నషాతో చెప్పాలి. సత్యమైన బ్రాహ్మణ కులము గురించి తెలియదు. బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు. అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాల వారికి ఎప్పుడూ తినిపించరు. బ్రాహ్మణులకి తినిపిస్తారు. అందుకే మీరు బ్రాహ్మణులకు బాగా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. బ్రాహ్మణుల సంఘటన కూడా ఉంటుంది. వారు ఎక్కడ ఉండేది తెలుసుకొని అక్కడకు వెళ్ళాలి. బ్రాహ్మణులు అంటే ప్రజాపిత బ్రహ్మ సంతానమై ఉండాలి. మేము వారి సంతానము అని వారికి చెప్పాలి. బ్రహ్మ ఎవరి పుత్రుడో కూడా అర్థం చేయించాలి. ఎక్కడెక్కడ వారి సంఘటన జరుగుతుందో తెలుసుకోవాలి. మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు. వానప్రస్థ స్త్రీల సభలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడకు వెళ్ళారో బాబాకు ఎవరు సమాచారాన్ని ఇవ్వరు. ఇది పూర్తి అడవిగా ఉంది. మీరు ఎక్కడకు వెళ్ళినా వేటాడి రాగలరు. ప్రజలను తయారు చేసుకొని రాగలరు. రాజులను కూడా తయారు చేయగలరు. సర్వీస్ ఏమో చాలా ఉంది. సాయంకాలం 5 గంటలకు సెలవు లభిస్తుంది. ఈరోజు ఇక్కడిక్కడకు వెళ్ళాలి అని లిస్ట్లో నోట్ చేసుకోవాలి. బాబా యుక్తులైతే చాలా తెలియచేస్తారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు. నేను ఆత్మను, నా తండ్రి నాకు వినిపిస్తున్నారు. నేను ధారణ చెయ్యాలి అని పక్కా నిశ్చయం ఉండాలి. ఉదాహరణకి శాస్త్రాలను అధ్యయనం చేసేవారు ఆ సంస్కారాన్ని తీసుకువెళ్తారు. మరుసటి జన్మలో కూడా అదే సంస్కారము ఉత్పన్నమవుతుంది. అరే చింటూ, ఈ జ్ఞానాన్ని ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు. సేవ ఏమో చాలా ఉంది. కేవలం అత్యంత ఉన్నతమైన వారు ఎవరో తెలియచేయండి. ఉన్నతమైన వారు ఒక భగవంతుడే. వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. మిగిలిన వారంతా వారి రచన. పిల్లలకు సర్వీస్ చేయాలనే ఆసక్తి ఉండాలి. మీరు రాజ్యపాలన చెయ్యాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది అను ఈ మహామంత్రము తక్కువైనదేమీ కాదు.
జనులు ఎల్లప్పుడూ నీ అపకీర్తిని చెప్పుకొందురు, మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటేను దారుణమైనది. అన్నా, బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, తండ్రి ఏ వశీకరణ మంత్రమును ఇచ్చారో దానిని అందరికీ స్మృతిని ఇప్పించాలి. సర్వీస్ కొరకు రకరకాల యుక్తులను రచించాలి. గుంపులో మీ సమయాన్ని వ్యర్థము చేసుకోరాదు. జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానములో మస్తుగా ఉండాలి. హనుమంతుని వలె సత్సంగాలకు వెళ్ళి కూర్చోవాలి. విన్న తర్వాత వారికి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సేవ చేస్తూ ఉండాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, నేను మరియు నాది అనే వాటిని బలి ఇచ్చే సంపూర్ణ మహాబలి భవ. హద్దులోని ఏ వ్యక్తి లేక వైభవంతో ఆకర్షణ ఉండడమే మేరా పన్. ఈ మేరా పన్ను మరియు నేను చేస్తున్నాను, నేను చేశాను, ఈ మైపన్ను సంపూర్ణంగా సమర్పణ చేసేవారు అనగా బలి ఇచ్చేవారే మహాబలి. ఎప్పుడైతే హద్దులోని నేను నాది సమర్పణ అవుతుందో అప్పుడే సంపూర్ణంగా లేక తండ్రి సమానంగా అవుతారు. నేను చేస్తున్నాను అని అనుకోరాదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు అని భావించాలి. ఏ విషయంలోనైనా నేనుకు బదులు సదా న్యాచురల్ భాషలో కూడా బాబా అను శబ్దమే రావాలి. నేను అనేది రాకూడదు. సంకల్పాలలో ఎటువంటి దృఢత ధారణ చెయ్యాలంటే ఆ సంకల్పాల ద్వారా ఆలోచించడం చేయడం సమానమైపోవాలి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.